Daily. Taste the Daily. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కాశీబుగ్గ ఘటన డైవర్షన్ కోసమే జోగి రమేష్ అరెస్ట్ అంటూ మండిపడ్డారు. నకిలీ మద్యం కేసుపై సిబిఐ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తున్నారు, మీరు సిబిఐ అయ్యండి, నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి. ఈ దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి. సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి. అలా కాకుండా ఈరోజు కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంట్ 90 సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టడం జరిగింది. ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేకపోతే చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు? సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు? అంటే మీకు పెద్దోళ్ళకి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం. కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరు కూడా దీనికి అతీతులేం కాదు.